అదేవిధంగా గతంలో కూడా అంతా కూడా ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మా సమస్యలు మాకు ఎవరైతే ఫిషింగ్ హాబ్ అనేది కట్టించి మాకు ఆస్తిగా ఇచ్చారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ మాకు ఈ సమస్యలు తీరవు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని జబోదైన ఫిషింగ్ హాబ్కి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పటం, ఆ విషయమే నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారితో, మా మాజీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దానికి ఆయన సమ్మతించడం. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం 3వ తారీఖు, ఈ నెల 3వ తారీఖు పెట్టాలని మేము మొదట భావించిన మత్స్యకార గ్రామాలు అన్నీ కూడా కలిపి 6వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటున్నామని చెప్తే దానికి ఇబ్బంది అవ్వద్దని ఈ మీటింగ్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ని పోస్ట్పోన్ చేసి ఈరోజు 15వ తారీఖు మళ్ళా ఫిక్స్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారుల కోసం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, ఏదైనా మంచి చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ జిల్లా అయినా సరే ఒక పోర్ట్ అనేది ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఆ నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో మనం ఎక్కడ పోయినా కూడా తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సువిశాలమైన 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని మనం పోర్టు ద్వారా, ఫిషింగ్ హార్బర్స్ ద్వారా అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పోద్ది, ఆర్థికంగా బలోపేతం అవుతుందని చెప్పి ఆలోచించి ఒక ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పోర్టు, దాదాపు 10 ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇమ్మీడియట్గా వాటిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మన కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా జబోదైన ఫిషింగ్ హార్బర్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కావలి పట్టణానికి ఆనుకొని కందుకూరు నియోజకవర్గంలో ఉన్న మన రామాయపట్నం పోర్టును కూడా అభివృద్ధి చేయడం మనందరి అదృష్టంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కావలికి అతి సమీపమైన ఒక పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్ ఈరోజు రావటం వల్ల ఇక్కడ మనం ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి, అదేవిధంగా మన ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి బాగుపడేదానికి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మత్స్యకార యువతకి ఇవ్వడం జరిగింది, మత్స్యకార సోదరులకు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. వ్యతిరేకిస్తుంది మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉండేదానికి అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జబోదైన ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే, బోట్స్ ఏవైతే మాయమైపోయినాయో ఈరోజు ప్రభుత్వం వాటిని తీసుకొచ్చి ఆ బోటుని మళ్ళా అక్కడ పెడితేనే మత్స్యకారులకి ఒక భరోసా అనేది ఇచ్చినట్టుంటుంది. అంతేగాని మేము గస్తీ కాసేదానికి 2 బోట్లు ఇస్తాం, మేము ఎక్కడో కొత్తగా చిక్కిన పడవని ఎత్తుకొచ్చి పెడతాం అంటే ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వస్తూనే ఉంటారు, మన బోటుని ధ్వంసం చేస్తూనే ఉంటారు, వాళ్ళని తెంపేస్తూనే ఉంటారు, మన వాళ్ళని చితక బాస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మేము ఎన్ని గస్తీ బోట్లు పెట్టినా కూడా ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయంటే మీ గస్తీ మీద ఎటువంటి నమ్మకం ఉందో మా మత్స్యకారు సోదరికి అర్థమవుతూ ఉంది. ఈరోజు ప్రతిరోజు కూడా మత్స్యకారులు వీడియోలు తీసి తమిళనాడు బోటు ఏ విధంగా ఇంకా మన ప్రాంతానికి వస్తున్నాయి, టైమింగ్, కోఆర్డినేషన్స్ వాటితోటి ఆ వీడియోలు కూడా మనకి ఈరోజు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. కాబట్టి మీ మీద నమ్మకం లేదు, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కాబట్టి మాకు పర్మనెంట్ సొల్యూషన్
మాకు ఇక్కడ చూపించాలి. ఈరోజు తమిళనాడు బోట్లు పట్టుకొని దొంగతనంగా వారు పోయేదానికి కొంతమంది డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇదందరి సహకారంతో జరిగింది కాబట్టి ఈరోజు మాకు సేఫ్టీ అనేది లేకుండా పోయింది. ఈరోజు మేము వేటకి పోకుండా ప్రాణాలు అరిచేతిగా పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వేట చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల మాకు ఎంత నష్టమో, ఎన్ని కోట్లు ఈరోజు నష్టమో, మా నష్టాన్ని ఈరోజు మా గ్రామాలు వేసిన 2-3 కోట్లతోటి ఆ పెనాల్టీతో తీరేది ఇక్కడ కాదు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, మా సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలా. కాబట్టి మాకు ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టించండి, సపరేట్గా మా మత్స్యకారులు అంతా కూడా మేము మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేశాము. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, తప్పకుండా మత్స్యకారులతో మాత్రమే ఇంట్రాక్షన్ కార్యక్రమం ఒకటి పెడదాం, వాళ్ళతో స్వయంగా నేనే మాట్లాడతాను, దానికి అరేంజ్మెంట్స్ కూడా మనం చేద్దామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఎవరైతే ఆర్థికంగా ఈరోజు నష్టపోతున్నారో, ఈ బోట్లు ఇబ్బంది పడుతున్నారో, దానికి సంబంధించి మన ప్రాంతంలో ఉన్న 164 గ్రామాల కాపులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మత్స్యకారు యువత కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి మేమంతా కూడా వస్తామని చాలామంది సందేశాలు పంపారు. ఆ రోజు దురాయిగడ వేసుకొని ఈ కార్యక్రమానికి మేమంతా కూడా కలిగి వస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషము. దీనికి సంబంధించి రాష్ట్రంలో చాలామంది మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాబోతున్నారు. అదేవిధంగా అందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మా కావలి నియోజకవర్గం తరఫున ఈరోజు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నేను ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలకు సంబంధించిన కాపు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ కాపులు, అదేవిధంగా మత్స్యకార యువతని, మహిళలని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామ కాపుని స్వయంగా పోయి మా నియోజకవర్గంలో ఉన్న కాపుని, కాపు పెద్దగని అందరిని కూడా జగనన్న కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా నా తరఫున, మా జిల్లా అధ్యక్షుడి తరఫున చెప్పుకున్నాము. కాబట్టి అందరూ కూడా పోయి అందరినీ ఆహ్వానిస్తారు. కాబట్టి దయవుంచి అందరూ కూడా ఈ ప్రాంతానికి ఈ జగనన్న 15వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి ఆ రోజు దురా వేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేసి మనకి అండగా నిలబడ్డా, మనకి ఆస్తిగా ఇచ్చిన జగనన్న ఈ సభకి స్వచ్ఛందంగా విచ్చేసి మీ అందరూ ఆ సభని విజయవంతం చేయాలని మనసాగా కోరుకునేదానికి ఈరోజు మా మత్స్యకార సోదరులతోటి ప్రత్యేక సమావేశం ఈరోజు ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు మగజతనం ఈ దివ్యోదయ ఫిషింగ్ హార్బర్ ప్రారంభించి 2 సంవత్సరాల్లో ఆ పోర్టు కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు దివ్యోదయ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసి దాన్ని ఎలక్షన్స్కి ముందు ప్రారంభించేదానికి వచ్చే ప్రారంభోత్సవం పెట్టి కూడా లేదు, నేను స్వయంగా దివ్యోదయ వచ్చి మత్స్యకారులకు అంకితం ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు ఆ వచ్చే ప్రారంభోత్సవాన్ని కూడా ఆపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ పని చేయకపోయాం. ఈరోజు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా దాంట్లో చిన్న చిన్న పనులు ఏవైతే చిన్న పనులు ఉన్నాయో
అవి కూడా కంప్లీట్ చేయకుండా మత్స్యకారులకి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తున్నాం. అది ఒక ఎత్తు అయితే ఈరోజు అటువంటి జువోదిన ఫిషింగ్ హార్బర్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు నిర్మించి మత్స్యకారులకి అంకితం చేసేదానికి ఒక ఆస్తిగా అంకితం చేయాలనుకున్నాడో అటువంటి ఆస్తిని మత్స్యకారుల సోదరు యొక్క ఆస్తిని ఈరోజు దాదాపు 29.5 ఎకరాలు అంటే దాదాపు 30 ఎకరాలు ఈరోజు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, డిఫెన్స్కి సంబంధించిన కంపెనీ భాగస్వామ్యంతో ఉన్న ఆ కంపెనీకి ఇస్తామంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించాలి. రేపు అటువంటి కంపెనీ వస్తే ఈ పక్క ఎవరైనా సరే మత్స్యకారులు పోవాలంటే ఐడి కార్డు అడుగుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పంపరు, ఎవరికైతే ఐడి కార్డు ఉంటుందో వారిని మాత్రమే పంపుతారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు అవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ఒక మార్గంగా తయారు చేయడం ఈ కుటుంబ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని, అందుకే దీన్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలని చెప్పి ఈరోజు మత్స్యకారులు అంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించాలా మేము అని ఈరోజు చెప్పడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటాం ఈరోజు నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగా మత్స్యకార యువతకి మంచి చేయాలి, మత్స్యకారులకి ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి సహకరించాలి అని అనుకుంటే ఈరోజు దక్షిణ దిక్కున చెప్పగలికి దక్షిణ వైపున నిర్మించిన ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు ఏదైతే ఉందో మత్స్యకారుల ఆస్తి, దాన్ని టచ్ చేయకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా, మత్స్యకారుల ఆస్తిని ఏ విధంగా ఆక్యుపై చేయకుండా, అదేవిధంగా ఉత్తరం వైపున్న ఆ చెప్పగల ప్రాంతాన్ని అంటే లక్ష్మీపురం వైపు ఉన్న ఆ ప్రాంతాన్ని ఇంకొక హార్బర్గా ఫిషింగ్ హార్బర్గా చేసి వారికి ఇచ్చుకుంటే అక్కడ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన 150 ఎకరాలు 200 ఎకరాలు కూడా ఆ పక్క అందుబాటులోకి ప్రభుత్వ భూమి కూడా వస్తుంది. కాబట్టి అది అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది, అది అభివృద్ధి చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మత్స్యకారులు అంతా కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫిషింగ్ హార్బర్ని ఏదైతే 70 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఆస్తిగా ఇచ్చున్నాడో దాన్ని కావచ్చు, లేదా ముందు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక ఫిషింగ్ హార్బర్స్ కట్టించున్నాడో వాటిని ప్రైవేట్ పరం చేసిన కాపులు, పెద్దలు, మాజీ కాపులు, మత్స్యకార యువత, మత్స్యకార మహిళలకి అందరికీ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను, అదేవిధంగా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున మేము ఆహ్వానం పడుతున్నాం. తప్పకుండా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నేను అందరినీ కోరుతున్నాను.